ఇంత ఇంటెలిజెంట్ ల్యాప్టాప్ కంప్యూటర్స్కి మన లాంగ్వేజ్ అర్థం కాదు. ఏంటో నువ్వు మాట్లాడేది అదే మ్యాజిక్. అసలు కంప్యూటర్ మన లాంగ్వేజ్ని ఎలా అండర్స్టాండ్ చేసుకుంటుంది? సపోజ్ నేను ఇక్కడ 2 క్వశ్చన్స్ తీసుకున్నాను. ఒకరికి తెలుగు వచ్చు, ఒకరికి హిందీ వచ్చు. ఈ తెలుగు ఆయనకి హిందీ రాదు, హిందీ ఆయనకి తెలుగు రాదు. వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే మనకు ఒక మిడిల్ పర్సన్ కావాలి. హూ ట్రాన్స్లేట్స్ తెలుగు టు హిందీ ఆర్ హిందీ టు తెలుగు. సిమిలర్లీ మనం మాట్లాడేది కంప్యూటర్కి అర్థం కావాలంటే కంప్యూటర్ అండ్ పర్సన్కి ఒక ట్రాన్స్లేటర్ కావాలన్నమాట. విచ్ ట్రాన్స్లేట్ అవర్ లాంగ్వేజ్ టు కంప్యూటర్ లాంగ్వేజ్. ఆ ట్రాన్స్లేటర్లే మనం కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అంటాం. అసలు కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ కంపైలర్ అంటే మనం ఇచ్చిన కోడ్ మొత్తాన్ని ఒకేసారి ప్రాసెస్ చేసి తర్వాత అవుట్పుట్ ఇస్తుంది. ఇంటర్ప్రిటర్ మన కోడ్లో ఉన్న 1 by లైన్ని చెక్ చేసి అప్పుడు అవుట్పుట్ ఇస్తుంది. కోడ్లో ఏమన్నా ఎర్రర్ ఉంటే కంపైలర్ మొత్తం ప్రాసెస్ అయిన తర్వాతే ఎర్రర్ చూపిస్తుంది. కానీ ఇంటర్ప్రిటర్ ఎర్రర్ ఉంటే నెక్స్ట్ లైన్ని ప్రాసెస్ చేయదు.